జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 16/11/2025 ఆదివారం, కార్తీక బహుళ ద్వాదశి మొదలుకొని 22/11/2025 శనివారం, మార్గశిర శుక్ల విదియ వరకు. గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు తుల, కుజుడు వృశ్చిక రాశి, చంద్రుడు కన్య తుల వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారం గోచరమవుతున్నాయి. చేసేటువంటి పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వృత్తిలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించినా కూడా, ఎంత చాకచక్యంతో పనులు చేసినా కూడా కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి కానీ, అధికారుల మాటలు కానీ పడేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఒక రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కొంత అనుకూలంగా లేవు కనుక కొంత చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి, స్థిరాస్తుల సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ఎంటర్ కాకూడదు. సంతకాలు పెట్టడం మరియు మధ్యవర్తిత్వం అటువంటివి కొంచెం దూరంగా ఉంటే మంచిదని చెప్పడమైనది. కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. కొంత ప్రయాణాలలో జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు అనుకోండి, లేదా నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్త ఉంటే మంచిదని సెలవు ఇవ్వడమైనది. కొన్ని చిక్కులు విప్పుకుంటారు. కొన్ని సమస్యపోతాయి. కాకపోతే కొత్త సమస్యలు వచ్చినట్టుగా కనబడుతున్నది. సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు. అయినప్పటికీ కూడా కొన మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలతో ఉంటారు. కుటుంబ సంబంధమైనటువంటివి మరియు మీరు వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎక్కువగా అంటే మీరు ఉన్నదానికంటే కొత్త ఎక్కువగా ఆలోచనలలో ఉండడం జరుగుతుంది. సమస్య పరిష్కారం ఈజీగా అవుతుంది. కాకపోతే మీరు ఆందోళన ఎక్కువగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. ఒక పని సక్సెస్ అవుతుంది. దాంతో మీరు కొంత ఉపశమనం పొందేటట్టుగా కనబడుతున్నది. మీ పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి, ఇంట్లో శుభకార్యాలోచనలో కొంత ఆలోచనలో ఉంటారు ఈ వారం. కనుక మీరు కొంత విచారాలలో ఉన్నప్పటికీ కూడా ఒక పని సక్సెస్ కావడం చేత కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ వారమని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి. తప్పకుండా కొత్త శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని మానసికమైనటువంటి ఆందోళనలకు, విచారాలకు మాత్రం గురికాక తప్పదు. మీరు ఊహించుకొని చేసిన దానికంటే, వచ్చిన దానికంటే ఎక్కువగా ఊహాత్మకమైనటువంటి ఆలోచనలో మీరు ఎక్కువగా విచారం చేస్తుంటారు, ఆలోచిస్తుంటారు. తప్ప అక్కడ మీకు రిజల్ట్ మీ ఫేవర్లోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో పెద్ద భూతంలాగా ఆలోచనల్లో ఎక్కువగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని నూతనమైనటువంటి విలువగల వస్తువును కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తుల విషయం లోపల ఒక కొలిక్కి వచ్చేటట్టుగా ఉంటుంది. ఒక స్థిరాస్తి అంటే ఒకటి మీకు జాడ తెలిసి వస్తుంది. కొనాలనేటువంటి విషయంగా మీరు ఆలోచనలో పడుతుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు, లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వీసా లాంటివి ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఒక విచారం తప్ప మీకు అన్ని రకాల లాభాలే జరుగుతుందని ఈ వారం తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో వారికి ఈ వారం శుభకార్యాలోచనలో ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాలను లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు మీకు చేకూరుతాయి. ఇల్లు లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని కొనడానికి కొరకు ప్లాన్లు వేస్తుంటారు. అది సక్సెస్ మాత్రం తప్పకుండా అవుతుంది. మీ ప్రమోషన్స్ లేదా ఆఫీస్కు సంబంధమైనటువంటి లాభాలు మీకు
వస్తాయి. అవార్డు లేదా క్యాష్ రివార్డ్ అటువంటివి వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే ఏదో మానసికమైనటువంటి ఆందోళన, ఎక్కువగా స్ట్రెస్ అంటే పని భారం మీకు ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువగా విచారాలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ సమస్యలన్నిటి కూడా సమసిపోతాయి. మీ పిల్లలతోని లేదా మీ కుటుంబ వారితోని చాలా చక్కగా ఈ వారం గడుపుతారు. ఈ వారం అంతా సంతోషకరంగా ఉంటుంది, ఒక విచారాలు తప్ప. కనుక ఈ వారం మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత విచారాలకు గురికాక తప్పదు. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. భూ సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ కుటుంబంలో కుటుంబ సభ్యులతోని ఎక్కువగా మాటలు పడేటట్టుగా ఉంటుంది. వాటితోని మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. మీ పిల్లలు కొంత మంచి స్థానాన్నే ఉంటారు. కాకపోతే ఏదో మాటల్లో తేడా రావడం, దాంతో ఎక్కువగా విచారాలు మీకు సంభవిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఏరియర్సు లేదా ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు మీ చేతికి అందడం, వసూలు కావడం అటువంటివి జరుగుతుంది. దాంతో కొంత ఉపశమనాన్ని పొందుతారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆందోళనకు చెందేటట్టుగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. కొంత అజీర్తి, కొంత ఉదరంకు కడుపుకు సంబంధించిన కొన్ని బాధలు పడేటట్టుగా కనబడుతున్నది. మానసికంగా కొంత విచారాలకు కుంగిపోవడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలు చేస్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి భావనతో ఉంటారు. కాకపోతే అవన్నీ కొంత పెండింగ్లో పడేటట్టుగా జరుగుతున్నది. మీకు తెలియకుండానే మీ వెనుక ఒక స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల లోపల ఒక చర్చ ఇంకా జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఆ విషయాలు తెలిసి కొంత మానసికంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీ ఫేవర్లో కొన్ని విషయాలు మాత్రం జరుగుతాయి. కొన్ని ఫేవర్గా మీకు ఇన్ఫర్మేషన్స్ కొంతమంది అందించడం చేత చాలా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటారు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కొంత మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు కొంత మేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా సుందరాఖండ పారాయణం అన్నా లేదా శ్రీరామరక్ష పఠించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యరాశికి ఈ వారం చాలా అనుకూలంగా వ్యవహారాలన్నీ మలుచుకుంటారు. ఎంత కష్టపడినా కూడా మీకు సత్ఫలితాలు పొందుతారు. ఆ కష్టం దానికి సంబంధించిన ఫలితాలను మీరు పొందుతారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఈజీగా మీరు తీసివేసి ముందుకు వెళ్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత వస్తుంది. వకీలు కానీ లేదా డాక్టర్స్ అటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. భూ సంబంధంగా లాభం ఉంటాయి. అన్ని ఆర్థికమైనటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ చేతికి అందుతాయి. మంచి అనుకూలంగా మీ ఫేవర్లో వచ్చినట్టుగా కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లేదా మీ ఫేవర్లో ట్రాన్స్ఫర్స్, మీ ఫేవర్లో సీటు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి విలువగల వస్తువును కొంటారు. పిల్లలకు విద్యార్థులకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి మంచి ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఉద్యోగ అన్వేషణలో చాలా సక్సెస్ అవుతారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు మంచి మార్కులు
వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. అట్లానే విదేశాలలో ఉండి మంచి సీటు కొరకు లేదా ఉద్యోగం చేంజ్ కావడం అనేటువంటిది విషయం ఆలోచించే వారికి మంచి సత్ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా అన్ని రంగాల వారికి శుభ పరిణామాలని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మానసికమైనటువంటి ఆందోళనలకు గురి అవుతారు. ఎక్కువగా విచారాలు పొందుతారు. మీ సంతానంకు సంబంధించిన వారి కొరకు కొంత విచారాలకు గురి అవుతారు. తర్వాత దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేయక తప్పకుండా చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ ఇష్టమైనా కాకుండా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడేటట్టుగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా అవసరము. మీకు ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మీ సంబంధించినటువంటి వస్తువులను కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆగిపోయినటువంటి డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. కాకపోతే కుటుంబ పరంగా కొన్ని డిస్కషన్స్ అభిప్రాయాలలో జరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని మీ దైవానుకూల్యత మరియు గ్రహానుకూల్యత ఉండడం చేత కొన్ని పనులు మీరు నెరవేర్చుకుంటారు. కనుక మీరు కొంత మనసు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఇంకా ఎక్కువగా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం ప్రయత్నం చేస్తారు, కానీ కొన్ని పనులు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు పాల్గొంటారు. ఇల్లు అమ్మడము లేదా కొనడము అటువంటి విషయాల లోపల కొంత తర్జన భర్జనలు ఇంట్లో ఉంటుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఉదరం కొంటే కడుపుకు సంబంధించినటువంటి విషయాలు లేదా శిరోబాధ కొంత ఎదుర్కోక తప్పదు. మీ కుటుంబ పరంగా చాలా చక్కగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. అందరి తోడ్పాటు లేదా కుటుంబ సభ్యులతోని చాలా చక్కగా ఈ వారం గడుపుతారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల లోపల కొన్ని ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎంతో మెరుగైనటువంటి వారం. గత వారం చాలా చక్కగా ఉంటుంది. ఈ వారం కూడా బాగుంటుంది. కాకపోతే కొన్ని ఖర్చులు అధికమవుతాయి. మీ కింద పనిచేసేవారు కొంత మీకు మాట వినకపోవడమో లేదా ఈర్ష్యాద్వేషాలకు గురి కాక తప్పదు. కనుక మీరు మీ దైవాన్ని నమ్మండి. చేసేటువంటి వృత్తిని మీరు నమ్ముతారు. వృత్తి ధర్మాన్ని నమ్మినప్పుడు తప్పకుండా మీకు చేయూత లభిస్తుంది. పై అధికారుల సహాయం మీకు లభిస్తుంది. చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని మంచి శ్రద్ధతోని మీరు చేసి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా నడుచుకుంటారు. రవి ఏకాదశ స్థానం, బుధుడు ఏకాదశ స్థానం, కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన అన్ని పరిస్థితులను మీ వైపు తిప్పుకొని మలుచుకుంటారు. తప్పకుండా అన్ని పనులు చేసేటువంటి పనులలో విజయం చేకూరేటట్టుగా మీరు చేసుకుంటారు, మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు కానీ మీ కుటుంబ వాతావరణం కానీ చాలా చక్కగా మీరు చెప్పినట్టుగా నడుచుకునే విధంగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి సమస్య లేకుండా మీకు నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ లేదా నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వారికి చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గత వారం కంటే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యంతో ప్రదర్శిస్తారు. పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. రవి దశమ స్థానంలో ఉండడం వలన కొన్ని విషయాల లోపల మంచి ఆనుకూల్యత లభిస్తుంది. చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని చేయడం చేత కీర్తి ప్రతిష్టలు లేదా పై అధికారులు మెప్పు పొందుతారు. మీరు చేసేటువంటి పనుల లోపల ధనాదాయం పెరుగుతుంది. అట్లానే రివార్డు అవార్డు కూడా వస్తే తప్పకుండా వచ్చేటట్టుగా
కనబడుతున్నది. దూర ప్రయాణాలు చేస్తారు, మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీకు గిఫ్ట్ లేదా ఒక రివార్డో అవార్డో వచ్చేటట్టుగా మాత్రం కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. స్థిరాస్తి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించేటట్టుగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ సెలెక్షన్ మిమ్మల్ని అడుగుతారు ఇంట్లో కనుక మీరు మీ పాత్ర తప్పకుండా కుటుంబపరంగా ఉంటుందని చెప్పవచ్చు. కనుక మీరు దైవాన్ని నమ్మండి, దైవానుకూల్యత కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొన్ని విషయాల లోపల ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికి కూడా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. ఎంతో శ్రమతోని, ఎంతో కష్ట వ్యయ ప్రయాసాలతోని కొన్ని విషయాల లోపల అనుకూలంగా మీరు మలుచుకుంటారు పరిస్థితులను. విద్యార్థులు కూడా కష్టపడి బార్డర్ మీదనన్నా మీకు తప్పకుండా వ్యవహారాలు మలుచుకునేటట్టు ఉంటుంది. వీసా కొరకు రాదు అనుకుంటారు, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏది రాదనుకుంటారో దాన్ని కొద్దిగా సక్సెస్ దిశగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. భూ సంబంధమైనటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ప్రయత్నం లోపం లేకుండా చేయండి, తప్పకుండా చేసేటువంటి పనులు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి కొంతమేరకు రాదు అనుకున్నా తప్పకుండా సక్సెస్ అవుతుంది. అట్లానే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒక శుభకార్యాలోచన లేదా ఒక శుభకార్యం చేయాలనేటువంటి సంకల్పం కొరకు ప్లాన్ వేయడం ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివార్చన లేదా విష్ణు సహస్రనామాల పారాయణం అటువంటివి చేయండి. తప్పకుండా చెడు ఫలితాలు తగ్గి శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పడమైనది. స్వస్తి.